ఆపేసి ఓడిపోయినోడు ఉంటాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు ఈ చరిత్రలో లేడు. అందుకే అంటారు, ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టుగా, అదే ప్రయత్నం విరమిస్తే మరణించినట్టుగా అని. వెల్కమ్ టు మై జర్నీ. సో ఈవెన్ అలారమ్స్ నేను ఇలా సెట్ చేసుకుంటాను. 4, 4:30, 5, 5:30. నేను లెగవలసిన టైం అయితే 4, అది మిస్ అయితే 4:30, లేదంటే 5, 5:30. బట్ 99% నేను మిస్ అవ్వను. చాలా రేర్గా మంత్లీ ట్వైస్ అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువగా స్ట్రెస్ అయినా సరే, నైట్ లేట్గా పడుకున్నా సరే మిస్ అవుతూ ఉంటాను. అండ్ ఎవ్రీడే ఉంటుంది, ఈవెన్ సండే కూడా. వెల్కమ్ టు ద వీడియో. సో చాలా రోజులు అవుతుంది మనం లాంగ్ ఫామ్ కంటెంట్ పోస్ట్ చేసి. సో యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో కూడా నాకు గుర్తులేదు చెప్పాలంటే. దేని మీద పోస్ట్ చేసినా కూడా ఐడియా కూడా లేదు. నాకు తెలిసి ఇది నా కాంపిటీషన్ ప్రెప్ ఆర్ ఆఫ్ సీజన్ అప్డేట్ వీడియో అనుకుంటున్నాను. ఒకసారి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూడాలి. యూట్యూబ్ దగ్గర నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను అనుకున్నంత రిజల్ట్ అయితే రావట్లేదు యూట్యూబ్ దగ్గర నుంచి. సో అలాగని చెప్పి నేను ఎక్కడ డౌన్ అవ్వలేదు. జస్ట్ లాంగ్ ఫామ్ కంటెంట్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకున్నానంటే. లాస్ట్ ఒక 2 months నుంచి చాలా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకు కొద్దిగా రీచ్ వస్తుందని చెప్పి. మీలో చాలామంది అనుకోవచ్చు మనం కన్సిస్టెంట్గా ఉండాలి, యూట్యూబ్తో కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని చెప్పి. సో నేనైతే లాస్ట్ 2 years నుంచి నేను యూట్యూబ్తో చాలా కన్సిస్టెంట్గా, అండ్ పేషెన్స్ కూడా కావాలి. అండ్ నాకైతే పేషెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో పాటు గోల్ అండ్ టైం ఫ్రేమ్ కూడా ఉండాలి. సో నేను అది మిస్ అయితే వచ్చాను ఇప్పటి వరకును. సో చెప్పాలంటే ఏ గోల్ వితౌట్ ఏ టైం ఫ్రేమ్ ఇస్ జస్ట్ ఎ విష్. సో మనకి ఎప్పుడైనా గోల్ ఉంటే ఆ గోల్కి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే మన ఇంటెన్షన్స్కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఈసారి అయితే నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. యూట్యూబ్లో ఒక స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేయాలని చెప్పి గోల్ పెట్టుకున్నాను. సో దానికైతే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ నేను ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా ఉన్నాను ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నెంబర్స్. సీరియస్గా ఇప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నెంబర్. ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ రీచింగ్ పీపుల్ అంతే. సో నా కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఏదో ఒక పీపుల్ లైఫ్లో ఏదో ఒక చేంజ్ చేయాలి అంతే. పీపుల్ లైఫ్ మీద ఒక ఇంపాక్ట్ చేయాలి. సో అది నా డ్రీమ్. సో బాడీ బిల్డింగ్లో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, కిచెన్. ఇప్పుడు కిచెన్లో ఉన్నాం మనం. సో నా డే అయితే కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది, కిచెన్లోనే ఎండ్ అవుతుంది. సో మధ్యలో నేను జిమ్కి వెళ్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తాం జిమ్ కంటనా. చాలామందికి తెలియదు బిఫోర్ ద సన్ రైజ్ ఏం జరుగుతుంది అని చెప్పి. సో నా డే అయితే బిఫోర్ సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడూను. అండ్ వెరీ సింపుల్, 4 o'clock అలారం కొడుతుంది, నేను జస్ట్ లెగిస్తాను అంతే. అంతకుమించి ఏమీ ఉండదు. సో నో క్రౌడ్, నో హైప్. సో ఇక్కడ సింపుల్గా జస్ట్ మీ అండ్ ది వర్క్ అంతే. ఇక్కడ షో ఆఫ్ చేయడానికి ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ మిడిల్ క్లాస్ గాయ్, జస్ట్ ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అండ్ చాలామంది మోటివేషన్ కోసం వెతుక్కుంటూ ఉంటారు, బట్ నేను ఐ ఫైండ్ ఇట్ ఇన్ మై స్ట్రగల్స్. స్టార్ట్ అయ్యేది మనం అయితే చాలా సార్లు ఉండాలి జిమ్ కోసం. మనం డైలీ ఈ డెడ్లియెస్ట్ రోడ్ల మీదే బండి నడుపుకుంటూ జిమ్కి వెళ్తాం. గతుకులతో నిండిన రోడ్డు, రైల్వే క్రాసింగ్, చాలా ధూళి దాటుకొని జిమ్కి అయితే రీచ్ అయ్యాం. ఫిట్నెస్ ట్రైనర్గా వర్క్ చేస్తూ ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అవి చాలా కష్టం. అండ్ ముఖ్యంగా టైం మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది మనకి. ఒక్కొక్కసారి క్లయింట్స్ ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. అండ్ మనం ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అండ్ లాట్ ఆఫ్ ఫిజికలీ డిమాండింగ్ జాబ్ ఇది. చాలామంది ఏమనుకుంటారంటే నేను జిమ్లో వర్క్ చేస్తాను కదా, సో ఈ బాడీ మెయింటైన్ చేయడం ఈజీ అనుకుంటారు నాకు. బట్ నో వే. ఎందుకంటే నేను ఇక్కడ చేసే డబల్ షిఫ్ట్ మీ ఎవరికి కనబడదు. అదేంటంటే ట్రైనర్ బై డ్యూటీ అండ్ బాడీ బిల్డర్ బై ప్యాషన్. ఇక్కడ ఎలాగుంటుందంటే ఫస్ట్ నేను క్లయింట్స్కి నేర్పిస్తాను, క్లయింట్స్ని మోటివేట్ చేస్తాను. తర్వాత ఐ టీచ్ మై సెల్ఫ్ హౌ టు సఫర్ ఫర్ 1 more rep. నేను చాలా ఎనర్జీ క్లయింట్స్ దగ్గర స్పెండ్ చేసేస్తాను. సో నా టైం వచ్చేసరికి ఐల్ డిగ్ డీప్ టు ఫైండ్ ఇనఫ్ ఎనర్జీ లెఫ్ట్ ఫర్ మీ. జిమ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యే టైం అయ్యింది. మళ్ళీ అదే ట్రాఫిక్, రైల్వే క్రాసింగ్ అండ్ ధూళి. చెప్పాలంటే యాజ్ ఇంట్రోవర్ట్గా ఈ యూట్యూబ్ వీడియోస్ అవి నాకు కొద్దిగా డిఫికల్టే. మోస్ట్లీ పబ్లిక్లో బ్లాగింగ్ వీడియో అనే కాదు, ఏదైనా వీడియో జస్ట్ ర్యాండమ్గా తీయాలన్నా సరే నేను ట్వైస్ ఆలోచిస్తూ ఉంటాను, ఎవరికైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాను ఏంటా అని చెప్పి. బట్ ఇప్పుడైతే దీన్ని ఓవర్కమ్ చేయాలి.
సో నాకేమనిపిస్తుందంటే మేబీ దీనివల్లే నేను చాలా వీడియోస్ అనుకున్నాను. అవి తీయలేకపోతున్నానని చెప్పి. సో ఇలాగ ఉండడం వల్ల. సో పొటెన్షియల్ ఉంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. రాబోయే యూట్యూబ్ వీడియోస్ కోసం ఒక లైట్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. నా దగ్గర ఆల్రెడీ రింగ్ లైట్ ఉంది. దీన్నే వాడుతున్నాను నేను ఇప్పటి వరకును. సో ఇదేంటంటే దీన్ని మనం అడాప్టర్ కనెక్ట్ చేసి డైరెక్ట్‌గా స్విచ్ బోర్డ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ పవర్ బ్యాంక్‌తో యూజ్ చేయొచ్చు. అంతే బానే ఉంటది దీంతోని. దీంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే దీంతో పెద్ద స్టాండ్ ఉంటది. స్టాండ్‌తో దీన్ని క్యారీ చేయాలి అస్తమాటికిని. అండ్ ఈ వైర్, ఈ పవర్ బ్యాంక్, సో స్విచ్ బోర్డ్ మనకి అన్ని చోట్ల అవైలబుల్‌గా కూడా ఉండదు కదా! సో నేను అది క్యారీ చేయడానికి డిఫికల్ట్‌గా ఉంటుంది కదా అని చెప్పి పోర్టబుల్ ఆర్‌జీబీ లైట్ ఆర్డర్ చేశాను. ఇది పోర్టబుల్ మినీ ఆర్‌జీబీ లైట్. సో ఇదే అది పోర్టబుల్ మినీ ఆర్‌జీబీ లైట్. వెనకాతల కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి మాన్యువల్ చదివితేనే పూర్తిగా అర్థమవుతది. అండ్ నాకు తెలిసి ఇది మనకి చాలా బాగా పనికొస్తది. పోస్ట్ వర్కౌట్ మీల్. ఆఫ్ సీజన్ కదా! అందుకే ప్లేట్ చాలా ఫుల్‌గా ఉంది. సో చెప్పా కదా! డే కిచెన్‌లోనే స్టార్ట్ అవుతది. కిచెన్‌లోనే ఎండ్ అవుతదని చెప్పి. సో టైమ్ టు ఎండ్ ద డే అండ్ వీడియో కూడాను. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పా కదా! నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.